మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దామండి. స్వీట్ కార్న్ గింజలు ఒలిచేసి మిక్సీ పట్టాలండి, పచ్చివే, ఉడకబెట్టక్కర్లేదు, పచ్చివే మిక్సీ పట్టాలి. ఇది తర్వాత షుగర్ కొంచెం ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది షుగర్ పౌడర్. తర్వాత కొంచెం బైండింగ్ కి బియ్యం పిండి. ఓకే, అంతే అంతే, 3 ఇంగ్రీడియంట్స్ చాలు. అంతే. ఓకే అమ్మ, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, నూనె కాగాక వేసుకోండి. సో ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, దీంట్లో సో పచ్చి స్వీట్ కార్న్ ని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్, దీనికి సరిపడినంత షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్నాక దీనికి సరిపడా కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. ఓకే, సో బియ్యం పిండి లైక్ ఆ క్రంచ్ కి కదా, క్రంచీనెస్ రావడానికి అంటే బైండింగ్ కోసం. ఇది లూజ్ అయి విడిపోతుంది, ఇది కలపకపోతే విడిపోతుంది. కొంచెం బియ్యం పిండి. అవి కొలతలు ఎలా అమ్మా మరి? అంటే ఇది గట్టి పడేదాకా సరిపోతుంది, కొంచెం గారె షేప్ వచ్చేదాకా కలుపుకుంటే. ఓకే, ఈ షుగర్ కలిపాం కాబట్టి వెంటనే వేసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఓకే, సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇది అయిపోతుంది. మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు వంటలు పాటలు కాకుండా ఇంకేంటమ్మా మీ హాబీస్? నాకు ఇంకా ఇదివరకు బాగానే కుట్లు అల్లికలు అవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. అదే సార్, అంటే ఇప్పుడు పెద్దయ్యాక కూడా కొంచెం కుట్టడం కష్టం కదా అని. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ కలవడం, అది సిటీ పార్టీలు అవి వెళ్తారమ్మా? ఓకే, సో ఇది న్యూ ఫ్యాషన్ అన్నమాట, అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. సో నార్మల్ గా మనం ఇంట్లో గారెలు ఎలా వేసుకుంటామో ఇది అంతే. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఎవరైనా గెస్ట్ వస్తున్నా ఇలా చేసి పెట్టుకుంటా, విత్ ఇన్ 5 minutes లో అయిపోతుంది మొత్తం. హాట్ అయితే పచ్చిమిరపకాయలు, అల్లం అవన్నీ వేసి చేసుకోవచ్చు. అవును, ఈ స్వీట్ కాబట్టి వెంటనే వేసుకోవాలి. జనరల్ గా స్వీట్ గారెలు అంటే మనకి పాకంతో, బెల్లం పాకం ఆర్ షుగర్ సిరప్ తో చేస్తారు కదా, అలా కాకుండా ఇది డైరెక్ట్ గా పౌడర్ కలిపేస్తున్నాం మనం. ఓకే, సో ఇది ఫస్ట్ మీ హస్బెండ్ కి రెసిపీ పెట్టగానే ఏమన్నారు మీకు? ఫస్ట్ బాగుందండి, స్వీట్ ఇష్టం అండి బాగా. ఓకే, రోజు స్వీట్ తింటారు, స్వీట్ ఇష్టం బాగా. సో ఇది ఇందులో నాకు తెలిసి అంత స్వీట్ ఉండదు కదా? స్వీట్ ఉండదు. సింపుల్ గా గారెలు వేసుకోవచ్చు అని నాకు ఫస్ట్ టైం అర్థమైంది. సో జనరల్ గా మనకి గారెలు ఇంట్లో వేసేటప్పుడు పప్పు నానబెట్టి అది మిక్సీ చేసి చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఇంట్లో మా మమ్మీ చేసేటప్పుడు చూసేదాన్ని, ఇంత ప్రాసెస్ ఏంటి అనిపించేది. ఇది చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయింది. మల్లెల మాలలతో, జాజి విరజాజులతో, జగదేక మాతను కొలిచి జయహారతులియరే, జయలు పాడరే. మల్లెల మాలలతో, జాజి విరజాజులతో, కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు అద్దరే. పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే.
కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే, మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక నాథను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. చాలా బాగుందమ్మా. మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ పాటలు పాడుతున్నట్టే ఉంది నాకు ఇలా చూస్తుంటే. స్వీట్ కార్న్ తో తీపి గారెలు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ కార్న్ తో తీపి గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ స్వీట్ గారెలు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ మిశ్రమం, పంచదార పొడి, బియ్యం పిండి. స్వీట్ కార్న్ స్వీట్ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టించిన స్వీట్ కార్న్ మిశ్రమం, పంచదార పొడి, బియ్యం పిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న గారెల్లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ స్వీట్ గారెలు రెడీ.